బ్రిటిషర్లు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులవి. ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం సిమ్లా వెళ్ళాడతను. తనకున్న 2 జతల్లో కాస్త బాగున్న జతను శుభ్రంగా ఉతుక్కొని ఇత్తడి చెంబుతో ఇస్త్రీ తీసుకున్నాడు. అరిగిపోయిన ఉన్న బూట్లను నూనెతో చక్కగానే పాలిష్ చేసుకొని పరిశుభ్రమైన ఆహార్యంతో ముఖాభరణమైన చిరునవ్వుతో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. వాస్తవానికి ఆ ఉద్యోగం అతనికి ఎంతో అవసరం. అన్ని అర్హతలున్నాయి కదా, ఉద్యోగం వస్తుందిలే అనుకున్నాడతను. ఇంటర్వ్యూలో అతని అర్హతలను మెచ్చుకున్న ఉద్యోగం మాత్రం మరొకరిని వరించింది. అతనితో వెళ్ళిన తోటి మిత్రులు సిమ్లా వచ్చాం కదా, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసి ఎంజాయ్ చేసి వెళదాం అన్నారు. అయితే అతని మనసు ఒప్పలేదు. నేను రాలేను, కావాలంటే మీరు వెళ్ళండి అన్నాడు. ఉద్యోగం రాలేదని నిరాశపడ్డా ఎలా అయినా సరే సిమ్లాలో ఉద్యోగం సంపాదించి తీరాల్సిందేనని తీర్మానించుకున్నాడు. ఓపిగ్గా అన్ని ఆఫీసులు తిరిగాడు. ప్రతి చోట నో వేకెన్సీనే. విసుగు చెందిన నిగ్రహం కోల్పోలేదు. అలా ఒక వీధిలో నడుస్తుండగా ఆ వీధికే హుందాతనం తెచ్చే ఓ హోటల్ భవనం కనిపించింది. ఆ భవన నిర్మాణానికి సౌందర్యానికి ముగ్ధుడై ఎలాగైనా ఈ భవనంలో ఉద్యోగం చేయాలనుకున్నాడు. కాసేపు అక్కడే తచ్చాడి హోటల్లోకి ప్రవేశించబోయాడు. సందేహాస్పదంగా అడుగు పెడుతున్న అతన్ని ద్వారపాలకులు ఆపి ప్రశ్నించారు. హోటల్ యజమానిని కలవాలని చెప్పాడతను. అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు. లేదన్నాడు అతను. అంతే, ఒక్క నెట్టు నెట్టారు. కింద పడబోయినా తమాయించుకొని కింద పడనందుకు సంతోషిస్తూ రోడ్డుకు ఆవలి వైపున ఉన్న ఒక బడ్డీ కొట్టు యజమాని వద్దకు చేరాడు. హోటల్ యజమాని ఎన్ని గంటలకు వస్తాడు, ఎన్ని గంటలకు వెళ్తాడు, ఇలాంటి విషయాలు సేకరించాడు. హోటల్ యజమాని మరి కాసేపట్లో లంచ్కి వెళ్తాడని తెలుసుకొని అలర్ట్ అయ్యాడు. ఆ యజమాని బయటికి వచ్చి కారు ఎక్కబోయేలోగా ఒక్కసారి చిరునవ్వుతో అతని దగ్గరకు చేరుకున్నాడు. కళ్ళతోనే అతన్ని చదివేశాడు ఆ యజమాని. ఖరీదైనవి కాకపోయినా శుభ్రమైన అతని బట్టలు, అరిగినా మెరుస్తున్న అతని బూట్లు, అతను టై కట్టుకున్న విధానం, హుందాతో కూడిన చిరునవ్వు యజమానిని ఆకట్టుకున్నాయి. ఏం కావాలని అడిగాడు. ఏదైనా ఉద్యోగం ఇస్తారా అని చిరునవ్వు చెదరకుండా అడిగాడతను. నా దగ్గర ప్రస్తుతం ఖాళీలేమీ లేవే అన్నాడు ఆ యజమాని. మీరే పని ఇచ్చినా చేస్తానని సమాధానమిచ్చాడు ఆ కుర్రాడు. ఖాళీలు లేకపోయినా ఆ కుర్రాడి దృక్పథానికి ముచ్చటపడి సాయంత్రం వచ్చి కలువు చూద్దాం అన్నాడు యజమాని. ఇంటికెళ్ళి తిరిగొచ్చే వరకు ఆ కిల్లీ కొట్టు దగ్గరే ఎదురు చూస్తూ నిలబడ్డాడు. యజమాని తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ని కలవటం, సూపర్వైజర్గా నెలకు 60 రూపాయల జీతానికి కుదిరిపోవటం చకచకా జరిగిపోయాయి. పనేంటో అతడెప్పుడూ ఆలోచించలేదు. ఆ పనిని బాగా చేయాలన్నదే తపన. ఉదయం పని ప్రారంభించినప్పటి నుండి పని గంటలు ముగిసే వరకు తరగని ఉత్సాహంతో పనిచేసే అతడంటే అందరూ ఇష్టపడేవారు. మొదటి నెల జీతం తీసుకున్న అతని ఆనందం వర్ణనాతీతం. స్వార్జితంతో అంత ఆనందం ఉందని అతనికి అప్పుడే అనుభవమైంది. ఎంతో స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు. చాణక్యుడు అన్నట్లు ఉత్తమ ఆత్మానా ఖ్యాతః పితః ఖ్యాతచ్చ మధ్యమాహ. స్వశక్తితో పైకి వచ్చినవాడు ఉత్తముడు, తండ్రి ప్రభావంతో వన్నికెక్కినవాడు మధ్యముడు. ఉద్యోగం ఇలా సాఫీగా సాగిపోతుండగా ఆ హోటల్కు కస్టమర్గా వచ్చిన ఓ ఇంగ్లీష్ వ్యాపారస్తుడు అతని చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని గమనించి నాతో కలిసి పనిచేస్తావా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించి తప్పకుండా అని సమాధానమిచ్చాడు. మంచి ఉద్యోగం, నిలకడైన కంపెనీని వదిలి తెలియని భవిష్యత్తులోకి వెళుతూ అనుకున్నాడు, భగవంతుడా, స్వవివేకాన్ని నమ్ముకొని స్వచ్ఛమైన మనస్సుతో ముందడుగు వేస్తున్నాను, ఆశీర్వదించు అని. ఆ ఇంగ్లీష్ వ్యాపారస్తునితో కలిసి ఢిల్లీలో ఒక హోటల్ని కాంట్రాక్టుకు తీసుకొని పనిచేయటం ప్రారంభించారు. జీతం ఎంత ఇస్తారని అతడు కానీ ఎంత కావాలని యజమాని కానీ అడగలేదు. నెలయ్యేసరికి 75 రూపాయల కవరు అందించాడు ఆ యజమాని. ఢిల్లీలో లాభం రావడంతో ఆ లాభంతో సిమ్లాలో ఒక పాత హోటల్ని కొని అక్కడ వ్యాపారం ప్రారంభించాడు ఆ కొత్త యజమాని.
ఈ హోటల్లో అడుగడుగునా సమస్యలు, అవాంతరాలే. అయితే నిగ్రహం కోల్పోని మనస్తత్వం కావడంతో హోటల్ వ్యాపారంలోని మెలకువలన్నీ నేర్చుకోవటానికి ఆ అనుభవం ఎంతో ఉపయోగపడింది. కొత్త యజమాని కోరిక మేరకు ఆ హోటల్లో భాగస్వామిగా చేరాడు. అయితే అప్పటికే నష్టాల బారిన నడుస్తున్న ఆ హోటల్ను ఆర్థిక మాంద్యం మరింత దెబ్బతీసింది. విసుగు పుట్టి ఆ హోటల్ని అమ్మేద్దామనుకున్నాడు యజమాని. కానీ ఆ కుర్రాడు ఆయన్ని వారించాడు. ఆర్థిక మాంద్యంలో రేటు పలకకపోగా బజారున పడతామని వివరించాడు. కానీ ఆ యజమాని హోటల్ను అమ్మేసి ఇంగ్లాండ్కు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. భాగస్వామి కావటంతో తనే కొందామా అని అనుకున్నాడు. కానీ డబ్బేది? నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇచ్చి హోటల్ని తీసుకోమన్నాడు ఆ యజమాని. అయితే అతను చేసిన మేలు మర్చిపోనివాడు కావడంతో న్యాయమైన ధరకే కొందామని నిశ్చయించుకున్నాడు. భర్త వ్యధను గమనించిన భార్య తన నగలను భర్త ముందుంచింది. పని చేస్తూ తాను కూడబెట్టిన ధనం, మరికొంతమంది మిత్రుల నుంచి చేబదులుగా తీసుకున్న ధనం, నగలు అమ్మగా వచ్చిన ధనంతో ధైర్యం చేసి ఆ హోటల్ కొన్నాడు. తన 34వ ఏట కొన్న ఆ హోటల్లోకి తన కూతుర్ని ఎత్తుకొని లోపలికి వెళుతూ, నీవు పెద్దయ్యేసరికి నీవు ఏ నగరానికి వెళితే ఆ నగరంలో మన హోటల్ ఉండాలి అని అనుకుంటూ హోటల్లోకి నడిచాడు. తన అనుభవాన్నంతా ఉపయోగించి కష్టపడ్డాడు. హోటల్లో ప్రతి గదిని ఒక చిన్న స్వర్గసీమలా మార్చాడు. కస్టమర్లతో ఆప్యాయంగా, వినయంగా, హృదయపూర్వకంగా పలకరించేవాడు. ప్రేమ లేకుండా పెట్టిన అన్నం చేదుగా ఉండడమే కాదు, అది ఆకలిని సగమే తీరుస్తుందని ఖలీల్ జిబ్రా అన్న మాటలను అతను మనస్ఫూర్తిగా వంట పట్టించుకున్నాడు. అలా ప్రారంభమైన అతని హోటల్ తన కూతురు పెద్దయ్యేసరికి ప్రపంచంలో ఏ పెద్ద నగరానికి వెళ్ళినా బ్రాంచి ఉండే స్థాయికి ఎదిగింది. అతనే మన హీరో ఓబెరాయ్. హోటళ్ల యజమాని మోహన్ సింగ్ ఓబెరాయ్. క్లర్క్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటేనో, విధిని సమాజాన్ని నిందిస్తూ నిరాశావాదంతో కుమిలిపోతేనో, తనకెవరూ సాయం చేయట్లేదని బంధుమిత్రులను నిందిస్తూ కూర్చుంటేనో, ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు తల వంచి వాటమిని అంగీకరిస్తేనో, ప్రపంచానికే తలమానికంగా నిలిచిన ఓబెరాయ్ హోటళ్ళు ఉండేవి కావేమో. ఓబెరాయ్ జీవితాన్ని పరిశీలిస్తే ఉత్సాహ సంపన్న మదీర్ఘ సూత్రం, క్రియా విధిజ్ఞ విషయే స్వసక్తం, సోరః కృతజ్ఞం దృఢనిశ్చయాచ, లక్ష్మీ స్వయం వాంఛతి వాసహేతో. నిత్యం ఉత్సాహంగా ఉండేవారికి, నైపుణ్యం, పట్టుదల, అనవసర విషయాల పట్ల అనాసక్తంగా ఉన్నవారికి, ధైర్యవంతులకు, దృఢ సంకల్పులకు, చేసిన మేలు గుర్తుంచుకొని కృతజ్ఞులుగా ఉండేవారికి, సద్గుణాలే ఆభరణాలుగా కలవారికి తనకు తానై లక్ష్మి అనే అదృష్ట దేవత వరిస్తుంది, కార్య సాఫల్యం చేకూరుతుంది అన్న భర్తృహరి మాటలు గుర్తుకొస్తాయి.